మీదనే మా ఫోకస్ ఎక్కువ, దానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది మారిందనుకో, మాకు కూడా ఈ ఇంటీరియర్ ఏరియాస్లో చేస్తానమన్న ఒక సాటిస్ఫాక్షన్ మాకు కూడా కలుగుతుంది. అండ్ మీకు అందరికీ తెలుసు, ఈ ఇంటీరియర్ ఏరియాస్ మేజర్గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే తెలంగాణ రాష్ట్రంలో హైలీ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా. దాంట్లో కూడా చూసుకుంటే మనకు భద్రాచలం సబ్ డివిజన్, చర్ల, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా హైలీ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ ఏరియాస్. దీంట్లో మనకు ఇంటీరియర్ ఏరియాస్ వరకు కూడా రోడ్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఎవ్వరు కూడా ఊహించనన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ఇంటీరియర్ ఏరియాస్లో జరుగుతాయి. మనము సెక్యూరిటీ ఫోర్సెస్ పోలీస్ని యూజ్ చేసే అడవులలో కూమింగ్ ఆపరేషన్స్ కావచ్చు. రెండవది, ఇక్కడున్న ఇంటీరియర్ ఏరియాస్ని ఎంత బాగా డెవలప్ చేస్తామనేది. సో నేను ఎప్పటికి కూడా అదే జిల్లా ఎస్పీ అయినా కూడా, తెలంగాణ ప్రభుత్వం అయినా, మేమందరం కూడా మా మెయిన్ ఫోకస్ అంతా కూడా మిమ్మల్ని ఏ రకంగా మార్చాలనేది, మీ ఇంటీరియర్ ఏరియాస్లో ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకొని రావాలనేదే మాకు మెయిన్ ఫోకస్ ఇష్యూ అది. సో దాని మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనకు సరెండర్స్ ఎక్కువ వచ్చినాయి. మిమ్మల్ని అరెస్ట్ చేసినరా, పోలీసులు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసిండ్రు, సమాజంలో మీకు ఎటువంటి స్థాయి ఇది కల్పించిండ్రు, ఆర్థికంగా కూడా అడవిలో ఉన్నదానికంటే జనజీవన స్రవంతిలో కలిసినాక మీది మెరుగుపడిందా లేదా, ఒక్కసారి మీకు ఏదైతే అనిపించిందో, మేము చెప్పినామని కాకుండా మీకు ఏదైతే అనిపించిందో అది ఇప్పుడు మనకి ఇంకా యూజీ క్యాడర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము